నమస్కారం వీడిస్టల్ న్యూస్ కి స్వాగతం నా పేరు దివ్య వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు పలు లోతట్టు కొండవాలు ప్రాంతాల్లో పర్యటించిన జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడి నియోజకవర్గంలో పలు వార్డుల్లో పర్యటించిన ప్రభుత్వ విప్ గణబాబు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారులు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని స్పష్టీకరణ విశాఖ స్టీల్ ప్లాంట్ను రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రైవేటు పరం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిక మహావిశాఖలో లోతట్టు కొండవాలు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు కోరారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. నగర మేయర్ జీవీఎంసీలో పలు వార్డుల్లో జీవీఎంసీ అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మేయర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎటువంటి విపత్తులు ఎదురైనా తక్షణమే సమాచారం అందించాలని ప్రజలను కోరారు. సేవలు అందించేందుకు నిరంతరం జీవీఎంసీ అధికారులు అందుబాటులో ఉన్నారని తెలిపారు. కొన్ని పునరావాస కేంద్రాలను కూడా సిద్ధంగా ఉంచామని తెలిపారు. కొన్ని కొండవాలు ప్రాంతాల్లో పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లల్లో ఉన్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించామని తెలియజేశారు. కొండవాలు ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా శాశ్వతంగా రక్షణ గోడ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులు ఆయన ఆదేశించారు. మేజర్ వెంట జీవీఎంసీ ఉన్నత అధికారులతో పాటు పలు విభాగాల అధికారులు, కూటమి నాయకులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్తో పాటు జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, జీవీఎంసీ సిటీ ప్లానర్ ధనుంజయ రెడ్డి పీజేఆర్ఎస్లో పాల్గొన్నారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. వర్షాలు కురుస్తున్నప్పటికీ పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు పీజీఆర్ఎస్కు హాజరై తమ సమస్యలను ఉన్నత అధికారులకు విన్నవించుకున్నారు. ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను సంబంధిత శాఖ అధికారులకు అందజేసి వాటిని పరిష్కరించాలని ఉన్నత అధికారులు ఆదేశించారు. పీజీఆర్ఎస్కు హాజరైన కలెక్టర్ సిబ్బంది త్రాగునీరు, బిస్కెట్లు, టీ అందించారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణాన్ని తిలకించి భక్తులు భక్తి సాగరంలో మునిగిపోయారు. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పారు. పంచారాత్రగమ శాస్త్ర విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవేత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను వేద పండితులు కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళశాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. స్వామివారి కళ్యాణంలో పాల్గొని కనులారా తిలకించడం తాము చేసుకున్న అదృష్టమని భక్తులు తెలిపారు. అనంతరం దేవస్థానం సిబ్బంది కళ్యాణంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతం, ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాల్లో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందన్నారు. దీని ప్రభావంతో ఉత్తర, దక్షిణ, కోస్తా ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేశారు. మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని చెప్పారు. రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో కూడా
వర్షాలు కురుస్తాయని చెప్పారు. తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న నిన్నటి అల్పపీడనం ఈరోజు ఉదయం 5:30 సుస్పష్ట అల్పపీడనంగా పరిణతి చెందింది. అదే ప్రాంతంలో కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 9.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండటంతో పాటు నైరుతి దిశకు వంగి ఉన్నది. ఈ సుస్పష్ట అల్పపీడనం రాబోయే 12 గంటలలో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. తదుపరి రేపు ఉదయానికి అనగా 19వ తేదీ ఉదయానికి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది. దీనితో పాటుగా ఋతుపవన ద్రోణి నల్లియా, జలగాం, బ్రహ్మపురి, జగదల్పూర్ ఈ అల్పపీడన ప్రాంతానికి కేంద్రం గుండా పయనిస్తుంది. ఇది 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఇంకా ముఖ్యంగా ఒక షియర్ జోన్ 19 డిగ్రీల అక్షాంశం వద్ద 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి నైరుతి దిశకు వంగి ఉన్నది. నిన్నటి తూర్పు పడమర ఉపరితల ద్రోణి అనగా మధ్య బంగాళాఖాతం నుంచి ఈశాన్య అరేబియా సముద్రం వరకు ఉన్న ఉపరితల ద్రోణి ఈ షియర్ జోన్తో కలిసిపోయింది. ఈ వాతావరణ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మొదటి రోజు అనగా ఈరోజు రాబోయే 24 గంటల్లో కోస్తా జిల్లాలలో అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి పలు ప్రాంతాలలో అటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. తదుపరి క్రమేపీ తగ్గే అవకాశం ఉన్నది. ఈరోజు నుంచి 3 రోజుల వరకు సుస్థిరమైన బలమైన నైరుతి ఋతుపవన గాలులు కోస్తా ఆంధ్ర జిల్లాలపై వీచే అవకాశం ఉంది. 4వ రోజు 5వ రోజు ఆ వేగం 40 నుంచి 50 కిలోమీటర్లకు పరిమితమయ్యే అవకాశం ఉంది. మరియు ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం రాబోయే 5 రోజులు ఉండే అవకాశం ఉంది. ఈరోజు ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి మరియు ఏలూరు జిల్లాలలో 1-2 చోట్ల అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అసత్య ప్రచారంపై టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతల తీరుని ఎండగట్టారు. రాష్ట్ర రాజధాని అమరావతిపై జగన్ రెడ్డి అనుచరులకు ఎందుకంత కక్ష అని నిలదీశారు. భారీ వర్షాలకు అమరావతి మునిగిపోయిందంటూ తప్పుడు ప్రచారం చేయడానికి వైసీపీ నేతలకు సిగ్గులేదా అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమరావతిలో శరవేగంగా జరుగుతున్న పనులు చూసి వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. అసత్య ప్రచారంతో ప్రజలను తప్పులు పట్టించవద్దన్నారు. రాష్ట్ర అభివృద్ధిని, పేరు ప్రఖ్యాతలను వైసీపీ నేతలు దెబ్బతీస్తే సహించేది లేదని దేవినేని ఉమా గట్టిగా హెచ్చరించారు. ఎక్కడో ఉన్న వాగుల్లో వంకల్లో నీళ్లు తీసుకొచ్చి, ఎక్కడో పొలాల్లో ఉన్న నీళ్లు తీసుకొచ్చి ఇవాళ నువ్వు రా సీడ్ యాక్సిస్ రోడ్డు చూడు, సెక్రటేరియట్ చూడు, అసెంబ్లీ చూడు, ఎస్ఆర్ఎం చూడు, విట్టు చూడు, హైకోర్టు చూడు, అందరూ కూడా ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటా ఉంటే నువ్వు ఇవాళ విష ప్రచారం చేస్తున్నావంటే, ఇంత ఫేక్ న్యూస్ నీ రోత పత్రికలో, రోత ఛానల్లో చర్చలు పెడుతున్నావంటే బుద్ధి జ్ఞానం ఉందా? ఒక ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది. ప్రతి తెలుగువాడు కూడా గర్వపడే విధంగా రాజధాని నిర్మాణంలో భాగస్వామి అవుతూ ఉంటే ఏంటి విష ప్రచారాలు? నీ కళ్ళ ముందు కనపట్లేదా? ఈ కుంభవృష్టిలో పెద్ద పెద్ద మరి క్లౌడ్ బర్స్ట్లతో, లేకపోతే అత్యధిక వర్షపాతంతో అటు బెంగళూరు కావచ్చు, ఇటు మెడ్రాస్ కావచ్చు, ఇటు హైదరాబాద్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు,
జమ్మూ కాశ్మీర్ కావచ్చు, ఎంతోమంది మరి ఆ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో గ్రామాలు కొట్టుకుపోయిన కూడా ఎంతో హృదయ విదారకంగా మనం అందరూ కూడా బాధపడి కేంద్ర బలగాలు కావచ్చు, అక్కడ ఉన్న మిలిటరీ కావచ్చు, అక్కడ ఉన్న ప్రభుత్వాలు కావచ్చు, ఎవరికి వాళ్ళు తక్షణం స్పందించి బాధితులను ఆదుకుంటా ఉంటే నువ్వు ఎక్కడో జరిగిన ప్రచారాలు, ఎక్కడో జరిగిన చప్టా మునిగిని, ఎక్కడో జరిగిన వాగుల్లో వంకల్లో తీసుకొచ్చి అమరావతి ప్రాంతంలో అవన్నీ పెట్టి నీ ఫేక్ మీడియాతో, నీ సోషల్ మీడియా, నీ పార్టీ గ్రూపుల్లో పెట్టి ఈ తప్పుడు కథనాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ మానుకో. ఇవన్నీ కూడా ప్రజలు హర్షించరు. బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని చుట్టపు చూపుగా వారానికి ఒకరోజు 2 రోజులు వచ్చి పెళ్ళిళ్ళకో తద్దినాలకో వచ్చి నువ్వు ఈ ఫేక్ ప్రచారాలతో నువ్వు సోషల్ మీడియా ఏదైతే నీ పార్టీకి సంబంధించిన వాటిల్లో ఈ తప్పుడు కథనాలు వండి వారుస్తున్నావు. అట్లాగే తాడేపల్లి ప్యాలెస్లో కూడా నీ ప్యాలెస్లో కూర్చొని నువ్వు పిలిపించుకున్న ఛానల్స్, నీకు నచ్చిన జర్నలిస్టులతో నువ్వు మాట్లాడుతున్నావే తప్ప నీకు ధైర్యం ఉంటే విజయవాడ ప్రెస్ మీట్లో కూర్చొని అన్ని ఛానల్స్ని కూర్చోబెట్టి మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా? విశాఖ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గణబాబు 90వ వార్డులో పర్యటించారు. కొండవాలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు ధైర్యం కల్పించారు. ఏదైనా సమస్యలు ఉంటే తక్షణమే సమాచారం అందిస్తే యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు చేపడతామని గణబాబు ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన నియోజకవర్గంలో కొండవాలు ప్రాంతాల్లో అధిక జనాభా నివసిస్తున్నారని చెప్పారు. కొండవాలు ప్రాంతాల్లో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అనేక చర్యలు దశల వారీగా తీసుకుంటున్నామని తెలియజేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని శాశ్వత నిర్మాణాల ద్వారా కొండవాలు ప్రాంతానికి వారికి ఎటువంటి ముప్పు లేకుండా చేస్తామని చెప్పారు. గడ్డలు, ప్రధాన కాలువల్లో ఎప్పటికప్పుడు కూడికలు తీయించడం జరిగిందని తెలియజేశారు. ప్రజలందరూ సహకరిస్తే రాబోయే రోజుల్లో భారీ వర్షాల నుంచి ఎటువంటి ముప్పు లేకుండా అనేక పనులు చేపడతామని గణబాబు చెప్పారు. విశాఖ నగరంలో ప్రధానంగా కొండవాలు చుట్టూ ఉండేటువంటి నియోజకవర్గం, ఆ ప్రాంతం అంతా కూడా ఎప్పటి నుంచో ఇళ్ల నిర్మాణం చేసుకొని చిన్న చిన్న ఇళ్లలో అప్పటికప్పుడు ఆశ్రయం కావాలని చెప్పి నాణ్యత ప్రమాణాలు కూడా పాటించకుండా కట్టుకున్నటువంటి ఇల్లు కావటం వల్ల ఎప్పుడు వర్షాలు పడినా కొండ చర్యలు విరిగి పడటం, ఆ ఇల్లు ఎక్కడ జారిపోతాయి అనేటువంటి భయాందోళనలో వాళ్ళు నివసించడం, ఆయా ప్రాంతాల వల్ల వర్షాలు పడగానే వెంటనే సురక్షిత ప్రాంతాల కింద ఉండే కమ్యూనిటీ హాల్స్లో షిఫ్ట్ చేయడం అనేటువంటిది తరచుగా ఇక్కడ ఉండేటువంటి అధికారులకి ఉంటూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ మీ అందరికీ తెలుసు, రామకృష్ణ నగర్లో ఆల్మోస్ట్ అన్ని ఇళ్ళు కూడా కిందకి జారే పరిస్థితికి వచ్చినాయి. దానికి వెంటనే మళ్ళీ వర్షాకాలం వచ్చేలోపు దాన్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి ఒక ప్రణాళికతో మన నియోజకవర్గంలో ఎక్కడైతే ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయి అనేటువంటి అంచనాలు వేసి ఆ రక్షణ గోడలు అన్ని నిర్మాణాలు చేయడం జరిగింది. ఈరోజు చూసినవన్నీ కూడా అక్కడ నరసింహనగర్ నుంచి రామకృష్ణ నగర్, లక్ష్మీనగర్ ఎఫ్ బ్లాక్లో ఏవైతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విరుచుకుపడ్డారు. నగరంలో వైసీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు కూటమి ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కేంద్ర ప్రభుత్వం సహకారంతో కాపాడుతామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసేందుకు మొగ్గు చూపుతుందని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ చర్యలను అడ్డుకొని స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ రంగ సంస్థగా కొనసాగేలా చూడాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కాకుండా అనకాపల్లి జిల్లాలో ఏర్పడే ప్రైవేట్ ప్లాంట్కు నిధులు కేటాయించాలని టీడీపీ ఎంపీలు కేంద్రాన్ని కోరడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడాల్సిన బాధ్యత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దేనిని గుడివాడ అన్నారు. ఏవైతే ఈ నోటీసులు ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఒకటి 15 పేజీలు ఉన్నాయి. ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటీసు 16/8/2025 అంటే నిన్న కాక మొన్న రాత్ర ఇష్యూ చేస్తూ ఇచ్చినటువంటి నోటీసులు ఇవి. పూర్తిగా అన్ని విభాగాల్ని కూడా ప్రైవేటైజ్ చేస్తూ ఇండివిజువల్గా ఒక కాంట్రాక్టర్స్ని పిలుస్తూ మీరు ఈ డిపార్ట్మెంట్ని నడపాలంటే ఏ రకమైనటువంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మీరు ముందుకు వస్తారో అనేటువంటి తెలియజేస్తూ మీరు పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఇచ్చినటువంటి నోటీసులు ఇవి. అంటే ఎంత పెద్ద ఎత్తున
అక్కడ ఉన్నటువంటి కార్మికుల్ని బెదిరిస్తూ భయపెడుతూ దాదాపు 4 సంవత్సరాల పాటు 2020 డిసెంబర్లో 2021 అనుకుంటా 2021 జనవరిలో ఏ రోజైతే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి డిజిన్వెస్ట్మెంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ఏదైతే ఉందో ఆ రోజు నుంచి ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు అని చెప్పి ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని నేరుగా ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వస్తే విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు మాట్లాడినటువంటి వేదిక మీద ప్రజలను ఉద్దేశిస్తూ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు ముఖ్యంగా పోరాట కమిటీ ఏదైతే ఉందో పోరాట కమిటీ తీసుకున్నటువంటి ఏ నిర్ణయాన్నైనా పోరాట కమిటీ ఏ పోరాటం చేస్తామన్నా సరే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి పోరాటానికి మద్దతిస్తూ ప్రతి పోరాటంలో పార్టిసిపేట్ చేస్తూ లా అండ్ ఆర్డర్ పరంగా ఏ రకమైనటువంటి ఇబ్బంది రాకుండా వారికి సహకరిస్తూ దాదాపు మేము అధికారంలో ఉన్నటువంటి 2024 జూన్ వరకు అధికారంలో ఉన్నటువంటి ప్రతి సందర్భంలో కూడా వారికి సహకరిస్తూ వారి టెంట్ వేస్తే ఆ టెంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి కార్మికులు సహకరిస్తూ వాళ్ళకి పోరాటాలకు సహకరిస్తూ ప్రైవేటీకరణ అనేటువంటిది జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత ఆ రోజు మా ప్రభుత్వం తీసుకుంటే 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ప్రజలను ఉద్దేశిస్తూ ఎన్నికల ప్రచార సభలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో మీరు కూటమి ప్రభుత్వానికి ఓటు వేయకండి, మీరు కూటమికి ఓటేస్తే ప్రైవేటీకరణకు ఓటేసినట్టే అనేటువంటి విషయాన్ని కూడా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కొత్త బార్ పాలసీ 2025-28 గూర్చి ఎక్సైజ్ అధికారులు శ్రీరామచంద్రమూర్తులు వివరించారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ జీవీఎంసీ పరిధిలో 121 బార్లు కేటాయింపు జరిగిందని చెప్పారు. గీత కులాల వారికి 10 బార్లు కేటాయించామని, వాటిల్లో 6 శెట్టి బలిజీలకు, 4 యాత కులాలకు కేటాయించామన్నారు. బార్ల కోసం ఆన్లైన్ దరఖాస్తులు ఈ నెల 26 సాయంత్రం 5 గంటల్లోగా చేయాలన్నారు. ఈ నెల 28న జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ ప్రక్రియ ద్వారా బార్ల కేటాయింపు జరుగుతుందని తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు బార్లు ఓపెన్లో ఉంటాయని తెలియజేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు 2025-2028 త్రీ ఇయర్స్ గాను బార్ పాలసీ అనౌన్స్ చేసినారు. ఆ బార్ పాలసీ దానికి విషయాలు మెయిన్గా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో జీవీఎంసీ అంటే విశాఖపట్నం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 121 బార్లు, అనకాపల్లి జిల్లా పరిధిలో యలమంచిలి మున్సిపాలిటీ 1 బారు, నర్సీపట్నం మున్సిపాలిటీలో 2 బార్లు, టోటల్గా 124 బార్లు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఓపెన్ కేటగిరీ వారికి అనౌన్స్ చేయడం జరిగింది. ఇది కాకుండా మనకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం గవర్నమెంట్ ఆదేశాల మేరకు 10% బార్లని మనకి గీత కులాల వారికి రిజర్వ్ చేయబడింది. ఆ 10% ఆ టోటల్ 10% బార్లు కూడా టోటల్గా జీవీఎంసీ పరిధిలో ఇవ్వటం జరిగింది. ఒకటి అనకాపల్లి జిల్లాలో, ఒకటి యలమంచిలి జిల్లాలో ఇవ్వటం జరిగింది. ఈ బార్ల సందర్భంగా ఫస్ట్గా ఓపెన్ షాప్స్కి, ఓపెన్ బార్లకి నోటిఫికేషను ఈరోజు ఇవ్వటం 18/8 తారీఖు ఇవ్వటం జరిగింది. గెజెట్ నోటిఫికేషను లాస్ట్ డేట్ 26/8 వరకు ఉంటుంది. ఆ 26/8 5 PM వరకు తీసుకుంటాము. ఈ అప్లికేషన్ అన్నీ కూడా ఓపెన్ ఆన్లైన్లో తీసుకుంటాము. అన్నీ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ఆన్లైన్లోనే వాళ్ళు వెబ్సైట్ పోయి ఆన్లైన్లో చేసుకోవచ్చు, ఆఫ్లైన్ చేసుకోవచ్చు, హైబ్రిడ్ మోడ్ కూడా తీసుకుంటాము. 3 దశాబ్దాల తర్వాత కలుసుకున్నారు. అందరూ ఒక్కటే ముచ్చట్లు. ఎలా ఉన్నావు, ఇప్పుడేం చేస్తున్నావు, ఎంతమంది పిల్లలు, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, నన్ను గుర్తుపట్టావా, ఇలా పలకరించుకుంటూ చిన్ననాటి ముచ్చట్లు పంచుకుంటూ మధురానుభూతిని పొందారు. పెందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1994-95 సంవత్సరంలో విద్య అభ్యసించిన 10వ తరగతి పూర్వ విద్యార్థులందరూ ఒకచోట కలిశారు. వారి ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. కొన్ని గంటల పాటు చిన్ననాటి మధుర స్మృతులు గుర్తు చేసుకుంటూ సంతోషంగా గడిపారు. తమకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు అంజలీదేవి, సుజాత మాట్లాడుతూ తమ పట్ల పూర్వ విద్యార్థులు చూపిన ప్రేమ, అభిమానాలు మరువులేమన్నారు. పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ఇకపై ప్రతి ఏటా తాము ఏదో ఒక రోజు కలవాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.
చిన్ననాటి మిత్రులందరినీ కలిసి ఎంతో ఆనందాన్ని పొందామని తెలిపారు. అల్పపీడన ప్రభావంతో విశాఖ లోతట్టు ప్రాంతాలు నీట నిండిపోతున్నాయి. కొన్ని వార్డుల్లో కాలువలు, గడ్డలు పూడిక తీయకపోవడంతో గడ్డ ప్రవాహం ఎక్కువై స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో 41వ వార్డులో స్థానిక కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, వార్డు వైసీపీ అధ్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్ వార్డులో పర్యటిస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తమ సొంత నిధులు ఖర్చు చేస్తూ స్థానిక సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఇటీవలే వర్షాల కారణంగా ఎర్రిగడ్డ పొంగి పొర్లుతుండటంతో కోడిగుడ్ల శ్రీధర్ చొరవ తీసుకొని కొంతమేరకు పూడిక తీయించడమే కాకుండా స్థానికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తిప్పర్లతో పూడిక మట్టిని తరలించారు. ఈ సందర్భంగా కోడిగుడ్ల శ్రీధర్ మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా ఎర్రిగడ్డ పూడిక పనులు జరగకపోవడంతో వర్షాలు పడే సమయంలో ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. నగర మేయర్ ఈ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి ఎర్రిగడ్డ పూడిక తీతలకు 10 లక్షల నిధులు కేటాయించాలని కోరారు. తద్వారా తరచూ పూడికలు తీయించవచ్చన్నారు. లేని పక్షంలో వార్డు ప్రజలు ఎర్రిగడ్డ సమస్యలతో అవస్థలు పడే పరిస్థితి ఉత్పన్నం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎర్రిగడ్డను సందర్శించి కొంతమేరకు పూడికలను తీయించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకుడు వేలంగినిరావు కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఈ కానాలు 9 కానాలు నుంచి మొత్తం ఈ స్ప్లింట్ ఏది ఉందో అదంతా చేస్తారు. ఇది దాదాపు ఒక 1 year నుంచి తీయడం వల్ల ఇప్పుడు వాటర్ అంతా జ్ఞానపురంలోకి వచ్చేస్తుంది. ఈ జ్ఞానపురంలోకి రావడానికి ప్రధాన కారణం ఇది స్ప్లింట్ తీయకపోవడమే. ఇది ఇమీడియట్గా కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఇమీడియట్గా మీరు అది ఒక 10 lakhsకో 15 lakhsకో జాబ్ వర్క్ ఇచ్చి ఇమీడియట్గా ఆ స్ప్లింట్ అంతా తీయిస్తే ఈ ప్రమాదం ఉండదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను సార్. మీరు దయచేసి దీని మీద దృష్టి పెట్టండి. మన అదృష్టం కొద్ది వర్షం కంటిన్యూగా కాకుండా 1 hour 2 hours తర్వాత గ్యాప్ ఇస్తుంది. బట్టి ఈరోజు ప్రమాదం. ఎన్నికల ప్రచారంలో కార్మికులకు ఇచ్చిన హామీలన్నిటినీ కూటమి ప్రభుత్వం అమలు చేయాలని జీవీఎంసీ కార్మిక నేత పి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఊర్వశి జాతీయ రహదారిలో గల బొట్టా నరసింగరావు భవన్లో జీవీఎంసీ వాటర్ ఫిల్టరేషన్ ప్లాంట్ వర్కర్స్ యూనియన్ 3వ మహాసభలు జరిగాయి. ఈ మహాసభల్లో ప్లాంట్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్ 96 ప్రకారం కార్మికులకు బేసిక్ పే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న వాటర్ ఫిల్టరేషన్ ప్లాంట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. 89వ వార్డు గోపాలపట్నం సమీపంలో చంద్రానగర్లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఏకదాటిగా కుండపోతగా వర్షం విరుచుకుపడింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తీవ్ర గాలులతో ఎక్కడికక్కడే చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో ఆ ప్రాంతమంతా అంధకారం నెలకొంది. పలుచోట్ల భారీ చెట్లు నేలకొలడంతో పాటు విద్యుత్ స్తంభాలు కుప్పకూలాయి. దీంతో 29వ వార్డులో అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేక ప్రజలు అనేక అవస్థలు పడ్డారు. విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో విద్యుత్ శాఖ అధికారుల సిబ్బంది నిగ్నమయ్యారు. యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరించేందుకు ఆ శాఖ అధికారులు తలామునకలై ఉన్నారు. సపోర్ట్ రావడంతో మేమేం చేసామంటే రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. రాత్రి సమయంలో ఇక్కడ ఇంకొక వే లేదు సార్. ఇటు నుంచి ఈ వే తప్ప ఇంకో వే లేదు. బళ్ళు అన్నీ కూడా అవతల పక్కే ఉండిపోయాయి. దాంతోపాటు మేమే ఏం చేసామంటే రాత్రి అయిపోతే ఇక్కడ పాములు అయ్యి లైటింగ్ అది ఉండకపోవడం ఏమైనా ఎమర్జెన్సీ అయినా సరే ఉంటుందని చెప్పేసి మేమే ఒక చేయి తీసుకొని మా వీధిలో అందరూ కూడా సపోర్ట్ చేసి మేమే ఆ చెట్ని చిరంజీవి గారు వీళ్ళందరూ మా పట్నాయక్ గారు దాని తర్వాత ఇక్కడ వీళ్ళందరూ కూడా హెల్ప్ చేసి మేము ఆ కంచి చెట్టు అయినా సరే ఆ ముళ్ళులు గుచ్చుకున్నా సరే మేము అందులో దూరి ఆ పురుగులే కుట్టిసినా సరే ఏదో బాధపడి దాన్ని క్లీన్ చేయడం జరిగింది. అంతలో వాళ్ళు కూడా మా ఇది చూసి అప్పటికి వాళ్ళు 10 గంటలకి ఇక్కడ మహావృక్షం ఒకటి కూలిపోయిందండి. కూలిపోయి వైర్ల మీద పడి 2 స్తంభాలు ఒరిగిపోయి, ఒకటి సిమెంట్ స్తంభం, ఒకటి ఐరన్ పోలు. ఉదయం 10 గంటలకండి. ఉదయం 10 గంటలకి ఒరిగిపోయిన వెంటనే శబ్దం వచ్చింది, పెద్ద శబ్దం వచ్చింది. స్తంభాల మీద మంటలు కూడా చెలరేగాయండి. మేము వెంటనే తక్షణమే చర్యలు తీసుకొని స్థానిక కార్పొరేటర్ గారికి, తర్వాత జీవీఎంసీ వారికి, తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వీళ్ళందరికీ తెలియపరిచామండి.
తెలియపరిచినా సరే ఇంతవరకు ఇప్పుడు ఈ టైం వరకు ఇంతవరకు వాళ్ళు ఎవరు కూడా రాలేదండి. అక్కడికి ఉండలేక తిరిగి ఎలక్ట్రికల్ వాళ్ళకి నేను కంప్లైంట్ చేసి వాళ్ళకి రోడ్ మ్యాప్ కూడా ఇచ్చి తీసుకొచ్చి ఇంతసేపు చేయించాం. ఇంతవరకు కనీసం 10 గంటలు జరిగిన తర్వాత 6 గంటల వరకు ఎటువంటి యాక్షన్ జరగలేదండి. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి ఏజెంట్గా మారిందని మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి ఆరోపించారు. ఎన్నికల సంఘం తీరు నిరసిస్తూ బీచ్ రోడ్లో కాగడాలు పట్టి నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కిల్లి కృపారాణి మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలపై ఎన్నికల సంఘం ఎందుకు సూటిగా సమాధానం చెప్పటం లేదని నిలదీశారు. బీహార్లో బీజేపీకి విజయం కట్టబెట్టేందుకు ఎన్నికల సంఘం ఓట్లను గల్లంతు చేసిందని మండిపడ్డారు. బీజేపీ అడుగుజాడల్లో నడుస్తూ ఎన్నికల సంఘం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిందని మండిపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ బీజేపీ కార్యకర్తలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా స్వతంత్ర ప్రతిపత్తి గల ఎన్నికల సంఘం బీజేపీకి దాసోహమై ఎన్నికలను అపహాస్యం చేసిందని కృపారాణి ధ్వజమెత్తారు. ఈ ప్రదర్శనలో కాంగ్రెస్ నేతలు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. భారత ఎన్నికల కమిషన్ దేశవ్యాప్తంగా ఇటీవల చేసిన ఓటర్ జాబితా తయారు చేసే విధానంలో అక్రమాలు జరిగాయి. ఎన్నికల కమిషన్ ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని లీడర్ ఆఫ్ అపోజిషన్ శ్రీ రాహుల్ గాంధీ గారు వారు డిమాండ్ చేయటం జరిగింది. ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ 142 కోట్ల మంది ప్రజలు చూస్తుండగా ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. అయితే ఇది చూసిన తర్వాత భారతీయులందరిలో ఇది నిజమే, ఇది వాస్తవం అనటానికి ఎవరి ఆత్మలో వారు కొన్ని ఆత్మ పరిశీలన చేసుకుంటే మనకు తెలిసిన విషయాలు మనకు తెలుసు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 324 ప్రకారం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి అంటే ఎన్నికల కమిటీ ఏదైతే ఉందో అంటే ఎలక్షన్ కమిషనర్ కానీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ ఎన్నుకునే కమిటీలో ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. ఎలక్షన్ కమిషన్ అనేది స్వతంత్రంగా వ్యవహరించాలి, ఇండిపెండెంట్గా ఉండాలి అని సుప్రీంకోర్టు చెప్పి ఎన్నికల కమిటీలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని గడిచిన కాలంలో ఉండేది. ఈరోజు బీజేపీ పార్టీ గద్దెనెక్కగలిగింది. ఇదే కూనీ చేస్తుంటే, ఇదే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంటే నరేంద్ర మోడీ ప్రధాని అయ్యగలిగేవాడా అని ప్రశ్నిస్తున్నా. కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు దేశ భద్రత విషయంలో ఫెయిల్యూర్, దేశ రక్షణ విషయంలో ఫెయిల్యూర్, రైల్వే యాక్సిడెంట్లో ఫెయిల్యూర్, ఆఖరికి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టవలసిన ఈసీ విషయంలో కూడా ఫెయిల్ అయ్యిందంటే ఈ గవర్నమెంట్ ఎంత చేతగాని దద్దమ్మ గవర్నమెంటు, ఈ మోడీ ఎంత చేతగాని దద్దమ్మ అర్థమవుతుంది. వరద నీరు పోయే స్థలాలను ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చేయిస్తామని 89వ వార్డు కార్పొరేటర్ దాడి వెంకట రమేష్ హెచ్చరించారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా మేఘాద్రి గడ్డకు చేరాల్సిన వరద నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీనికి ప్రధాన కారణం మీరు వెళ్లే ప్రాంతాన్ని పలువురు కబ్జాకు పాల్పడ్డారు. వార్డులో ముంపుకు గురైన ప్రాంతాలను జీవీఎంసీ అధికారులతో కలిసి కార్పొరేటర్ వెంకట రమేష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25 లక్షల రూపాయల వ్యయంతో పూడికలు పొలం గట్లు తీయడం జరిగిందన్నారు. అయితే కొందరు ఆ స్థలాన్ని ఆక్రమించి పొలం గట్లను వేయడంతో వరద నీరు పలు ప్రాంతాల్లో నిలిచిపోయిందని అన్నారు. మరోమారు ఇలా చేస్తే కఠిన చర్యలు తప్పవని కబ్జాదారులకు గట్టిగా హెచ్చరించారు. జీవీఎంసీ అధికారులు రంగప్రవేశం చేసి వరద నీరు పోయేందుకు మార్గం సుగమం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు దాడి సురేష్, బత్తుల శ్రీనివాస్, కూటమి నాయకులు, వార్డ్ శానిటరీ ఇన్స్పెక్టర్ రామకృష్ణ పాల్గొన్నారు. గతంలో ఇదే ప్రాంతం 1 year క్రితం 30 లక్షల రూపాయలతో ఎమ్మెల్యే గారి సహకారం, గర్భబాబు గారి సహకారం చేయించడం జరిగింది. దాని కారణంగా ఇక్కడ వాటర్ తీవ్ర స్టాగ్నేట్ అవ్వలేదు. గతంలో దాదాపుగా 30 రోజుల వరకు ఒక 20 లక్షలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే గారి సహకారంతో గడ్డలన్నీ ఆధునీకరించడం కంటే గొయ్యి అయితే అవుతాయి. ఈ రోజు వీళ్ళు చూస్తే అవన్నీ మూస్తున్నారు. భూ ఆక్రమణలు ఎక్కువైపోయి ఈ ప్రాంతంలో 21 సమస్యలు ఎక్కువ అవుతున్నాయండి. దీని మీద రెవెన్యూ అధికారులు మేము కలిపి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి రేపు వర్షాలు అయిపోయిన తర్వాత మేము ఎమ్మెల్యే గారి ద్వారా ప్రయత్నం చేస్తాము. ఏదేమైనా ప్రజలకి సౌకర్యం కల్పించిన ప్రజలు సహకరించకపోతే మేము మాత్రం ఏం చేయగలము. దాదాపు 25 లక్షలు ఖర్చు పెట్టి కాలువలను తీయించి మేము ప్రధాన గేట్లోకి పోయే మార్గం చూపుతాయి. ఈ రోజు ఆ గట్ట కనపడలేని పరిస్థితి అయింది. దీని మీద తగు చర్యలు తీసుకుంటారని తెలియజేసుకుంటూ ఏదైనా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగితే మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తాను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ వర్షాకాలం ఈ రోడ్డు 35 లక్షలతో వేయించామండి. గతంలో ఈ రోడ్డు అయితే దాదాపుగా 4 రోజుల వరకు నీళ్ళు వచ్చేసేది. కానీ ఈరోజు మన ఎమ్మెల్యే గారు సహకారంలో చేసిన రోడ్డు వల్ల ఇక్కడ ఇబ్బంది. టీడీపీ కామపిశాచులు ఎమ్మెల్యే కూన రవికుమార్, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ను అరెస్టు చేయాలని వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి మంచ నాగమల్లేశ్వరి డిమాండ్ చేశారు. నగరంలో వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ నాయకులపై ఫిర్యాదులను సీరియస్గా తీసుకోవాలన్నారు. మహిళలను వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేను తక్షణమే అరెస్టు చేయాలని కూటమి సర్కార్ను డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఇస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అధికార మదంతో కామంతో రెచ్చిపోయిన ఎమ్మెల్యేలపై చంద్రబాబు
చంద్రబాబు చర్యలు తీసుకోపోవడాన్ని తప్పుపట్టారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు స్పందించి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకొని మహిళలకు భరోసా కల్పించాలని నాగమల్లేశ్వరి కోరారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కొరబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రీసెంట్ గా జరిగినటువంటి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గారు 5/9/2024 అంటే ఈ కూటమి ప్రభుత్వం రాగానే ఆయన చేసినటువంటి వీడియోలు ఒక మహిళని భయపెడుతూ తన దగ్గరికి రావాలని చెప్పేసి మాట్లాడినటువంటి విషయాలు, అందులో ఆ మహిళ కూడా ఆ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి మహిళా అధ్యక్షురాలు తనే బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఈ ఎమ్మెల్యే వల్ల నాకింత అన్యాయం జరిగింది అని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. రీసెంట్గా శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యే అయినటువంటి కూన రవికుమార్ గారు, ఈయన ఆముదాల వలసకి చెందినటువంటి ఎమ్మెల్యే. ఈయన చేస్తున్నటువంటి దైశాస్తికము అక్కడ ఉన్నటువంటి మహిళ చెప్పినటువంటి విషయాలు చూస్తుంటే అసలు వీళ్ళు మహిళల పట్ల వీళ్ళకు ఉన్నటువంటి విశ్వసనీయత ఏమిటి అని అనేది ఒకసారి అర్థమవుతుంది. వీడిజిటల్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. పలు లోతట్టు కొండవాలు ప్రాంతాల్లో పర్యటించిన జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడి. నియోజకవర్గంలో పలు వార్డుల్లో పర్యటించిన ప్రభుత్వ విప్ గణబాబు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన. అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని స్పష్టీకరణ. విశాఖ స్టీల్ ప్లాంట్ను రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రైవేటు పరం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.